హాయ్ అండి. వెల్కమ్ టు గామ్ని బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఇవాళ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజు నేను ఫ్రీ టైంలో నా ఫ్రెండ్కి అయితే స్టిచ్చింగ్ చేయమని అడిగితే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. చాలా తక్కువ ప్రైస్కి అయితే స్టిచ్ చేశాను. కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఇది మనకి ఈ శారీ అనేది స్ట్రైట్ ఉంది. నేను అంబ్రెల్లా స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు ఇది మనకి అంబ్రెల్లా అవ్వడానికి ఆవులు అనేవి అటు ఇటుగా వచ్చేస్తాయి కదా. ఇక్కడైతే ఈ ఫ్రాక్తో స్టిచ్ చేస్తున్నాను అయితే మీకు చూపించాను. ఇంకొక టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు ఫ్రాక్ తీసుకున్నప్పుడు దాంట్లో 3.5 వరకు కట్ చేసేసుకొని దాన్ని 2 పార్ట్స్ చేసుకోవాలండి. ఎప్పుడైనా 2 పార్ట్స్ చేసుకున్నారంటే అప్పుడు మనం చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేయగలం. ఇక్కడైతే క్రేప్ మెటీరియల్ తీసుకున్నాను. నాకైతే 65-60 అయితే ప్రైస్ అయితే పడింది 1 మీటరు. నేను మీషోలో కూడా చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ అయితే మీషోలోనే ఆర్డర్ పెడతాను. మీషోలో అయితే 250కి 5 మీటర్స్ ఉంది. 50 రూపీస్కి అయితే వస్తుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో క్రేప్ మెటీరియల్స్ ఎవరి దగ్గర బాగున్నాయో మీషోలో సెల్లర్ దగ్గర నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. క్రేపే ఎందుకు తీసుకోవాలంటే కాటన్ అనేది హైట్ తక్కువ వస్తుందండి. క్రేప్ అయితే షింక్ అవ్వదు, కాటన్ అయితే షింక్ అయిపోతుంది. లెహంగాస్లో క్రేపే వేసుకున్నామంటే సాఫ్ట్గానే ఉంటుంది, కంఫర్టబుల్గానే కూడా ఉంటుందండి. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే శారీలో 3.5 అయితే తీసేసానండి. ఇది 2 కట్ శారీ, మీరు మర్చిపోకండి. బాడీ పార్ట్ లైనింగ్ అయితే ఫస్ట్ టైం నేను ఉతికి ఇలా ఆరేసేసానండి. మీకు చెప్తున్నాను, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను లైనింగ్ అయితే ఉతికాను. నెక్స్ట్ వచ్చేసి శారీకి పైన బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ అయితే కట్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ అంతా అయితే నేను చూపించాను. ఆల్రెడీ మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. మీకు తెలుసు కదా, వారంలో 3 వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి. ఒక బ్యూటీ అండ్ ఫ్యాషన్ సంబంధించి, ఒకటి స్టిచ్చింగ్ సంబంధించింది, ఒకటి 1 గ్రామ్ గోల్డ్ సంబంధించింది. మనకి ఈ 3 కంటెంట్స్ కూడా ఇంపార్టెంట్ అయినవే కాబట్టి చూపిస్తున్నాను. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ కి పై బోర్డర్ అయితే తీసేసాను కదా. బోర్డర్ తీసేసిన తర్వాత ఏం చేయాలంటే 3.5లో మధ్యలో ఆఫ్ చేసుకుని ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి బ్యాక్ పార్ట్ గా అయితే డివైడ్ చేసుకోవాలి. దీనివల్ల చాలా ఈజీగా మెథడ్ తో మనం స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ నాకు తెలిసి నేను నేర్చుకున్నది మాత్రమే చెప్తున్నానండి. ఇలా కాదు, ఇంకా ఇంకోలా చేస్తే కూడా బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేశారంటే నెక్స్ట్ ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు ఆ మెథడ్స్ యూజ్ చేసి చేస్తాను. అది ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో ఇంకా ఈ వీడియో చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఎప్పుడైనా ఆఫర్స్లో ఉన్న డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ ఆఫర్స్లో నాకు నేను ఏమన్నా తీసుకున్నా కూడా అవన్నీ మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పోస్ట్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీరు వెంటనే ఆఫర్లో అయితే తీసుకోవచ్చు. కుర్తీ సెట్లు 800, 450కి అలా కూడా ఒక్కొక్కసారి వస్తాయి కదా, అందుకని చెప్పేసి. నెక్స్ట్ క్రేప్ అయితే నేను తీసుకున్నాను కదా, ఎన్ని మీటర్స్ తీసుకున్నాను, 4 అలా తీసుకున్నానండి. క్రేప్ వచ్చేసి క్రేప్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే మధ్యలోకి కట్ చేసేయాలి. ఆ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, సారీని ఎలాగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేసామో అదే విధంగా క్రేప్ మెటీరియల్ని కూడా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేయాలి. దీన్ని అయితే ఒకసారి నేను వాటర్లో పెట్టి చూసానండి. కలర్ అసలు ఏమీ చేంజ్ అవ్వట్లేదు. నాకు లైనింగే కలర్ చేంజ్ అయిపోతుందండి. ఓన్లీ బాడీ పార్ట్కి మాత్రమే నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను. మీటర్ వచ్చేసి 50 రూపాయలు అయితే పడింది మనకి. మీషోలో, ఫ్లిప్కార్ట్లో కాటన్ ఉందో లేదో తెలియదు కానీ క్రేప్ మెటీరియల్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఒక న్యూ ఫ్రాక్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను. దాని క్రేప్ మెటీరియల్ అనేది మీషోలోనే ఆర్డర్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే లైనింగ్ అనేది కొంచెం నేను ఒక ఆవిడ వీడియో చూసానండి. లైనింగ్ కంప్లీట్గా ఆరకముందే మనం లైట్గా తడిగా ఉన్నప్పుడే మనం ఐరన్ చేసుకుంటే మనకి ఎలా కావాలంటే అలా వస్తుందని. ఇంకో విషయం అండి, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను లైనింగ్ ఉతికి కుడుతున్నాను. అసలు ఎంత దారుణంగా షింక్ అయిపోయిందంటే కటింగ్ చేసినప్పుడు 1 మీటర్ కాస్త సగం అదే చాలా చిన్నగా అయిపోయిందండి. దీనివల్ల నేను కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇబ్బంది అయింది. మళ్ళీ ఇంకొక 1/2 మీటర్ అయితే తీసుకుని దాన్ని అయితే చూసాను నేను ఉతికినప్పుడు, ఏంటి ఇంత చిన్నగా ఉందని చెప్పేసి మళ్ళీ లైనింగ్ ఒక బ్లాక్ కలర్ది ఇంకొక హాఫ్ నా డ్రెస్కి తెచ్చుకున్నది తీసి అదైతే హ్యాండ్స్కి వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఉతికి ఆరేసానండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అస్సలు ఎప్పుడు స్టిచ్చింగ్ చేసినప్పుడు లైనింగ్ అస్సలు ఉతకనండి. ఎందుకంటే ఇప్పుడు మనం అడ్జస్ట్ అయిపోతాం. ఇప్పుడు కస్టమర్కి అదే లైనింగ్ మనం బయటకు వెళ్ళి తేవాలంటే కష్టం. అందులో నేను ఎవరికి స్టిచ్చింగ్ చేయనండి. ఓన్లీ నాకు, నా ఫ్రెండ్స్ ఎవరైనా స్టిచ్ చేయమంటే. రీసెంట్గా ఒక కస్టమర్ అడిగారు ఫ్రాక్ స్టిచ్ చేస్తారా అని. మీరు అడిగారు కదా, చేస్తానండి. మీరు నాకు ఏదైనా శారీ పంపించండి. ఆ శారీ పంపిస్తే నేను ఒక 450కి అలాగా తక్కువ రేట్లో ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసి మీకు కొరియర్ చేస్తాను. ఈ వీడియో మీరు చూస్తూనే ఉండుంటారు.
లేదు ఇంకా తక్కువకి ఏమైనా స్టిచ్ చేస్తున్నారంటే అక్కడే చేయించుకోండి, పర్వాలేదు. నాకు ఎక్కడైనా చేయించుకోవడం బెస్టేనండి. స్టిచ్చింగ్ అనేది చాలా మంది నేర్చుకుంటున్నారు కదా, మనం ప్రతి ఒక్కరికి స్టిచ్చింగ్ వీడియో ఇవ్వడం స్టిచ్చింగ్ చేయడానికి ఇవ్వడం కూడా చాలా మంచిది. నేను ఏంటంటే నాకు తెలిసిన నాలెడ్జ్ని మాత్రమే చెప్తానండి. స్టిచ్చింగ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నాకు అసలు స్టిచ్చింగ్ అనేది ఇష్టం ఉండేది కాదు, కానీ దీనివల్ల మనం బయట ఒక టాప్ స్టిచ్చింగ్ చేయడానికి ఇవ్వాలంటే మినిమం 300 అయితే తీసుకుంటారు. ఇక్కడ మా వైపు అయితే. మీ ఏరియాలో ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే ప్లేట్స్ పెడుతున్నాను. మార్నింగ్ అయితే లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత సీడ్స్ తింటానండి. నేను మీకు చెప్పాను కదా, వాటర్ మిలన్ సీడ్స్ ఒకరోజు, సన్ఫ్లవర్ సీడ్స్ ఒకరోజు, లేకపోతే 2 కలిపి ఒకసారి అలా తింటాను కదా. అవి తినేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక్కడైతే శారీకి ప్లీట్స్ పెడుతున్నాను. మళ్ళీ మనం 9:30కి అలా రెడీ అయిపోవాలి, వెళ్ళిపోవాలి కదా, అందుకని చెప్పేసి ప్లీట్స్ పెట్టేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే వేస్ట్ లూజ్ ఉంటది కదా, వేస్ట్ లూజ్ ఇప్పుడు 42 అండి అంటే దాంట్లో హాఫ్ చేస్తే ఎంత 21. ఈ ప్లేట్స్ అన్ని పెట్టగా ఆ క్లాత్ అనేది 21 రావాలి. మీకు అర్థమైందా? చాలా ఈజీ అండి ఫ్రాక్. ఎలా అంటే శారీ తీసుకుంటారు, దాన్ని 3.5 వరకు కట్ చేసేసి ఆ మిగతాదంతా బాడీ పార్ట్కి వదిలేసి హ్యాండ్స్కి ఈ 3.5ని హాఫ్ చేసి హాఫ్ని వేస్ట్ లూజ్తో ఎంత వస్తుందో అంత చూసుకుంటూ ప్లీట్స్ పెట్టేసుకోవడమే ఫ్రంట్ బ్యాక్. అలాగే క్రేప్ మెటీరియల్ కూడా మనం ప్లీట్స్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను కంప్లీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఎందుకు చూపించలేదంటే అసలు కుదరలేదు, అలాగే మన ఛానల్లో ఉంది కదా అని. టైం అసలు సెట్ కాలేదండి. అందులో ఈ రూమ్లో అసలు గాలి అసలు వేయదు, చాలా చిన్న రూమ్ ఉంటుంది. మనం వీడియో చేయడానికి ఒక్క రూమే ఆప్షన్, ఇంకెక్కడ అసలు వీడియో క్లారిటీ కూడా రాదు. ఈ రూమ్లో ఫ్యాన్ ఉండదు, ఫుల్ స్వెట్ అయితే పట్టేస్తామండి. ఆ టైంలో ఫోన్ అటు అడ్జస్ట్ చేసి ఇటు అడ్జస్ట్ చేసే కన్నా నేను ఆల్రెడీ అలాగే ఇబ్బంది పడి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. లేదు మేము ఫ్రాక్ క్లియర్గా చూడాలి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెయ్యక్క అంటే ఒకరోజు లైవ్ అయితే చేస్తాను వీలైనప్పుడు. ఇప్పుడైతే ఫ్రాక్ నేను ఫ్రంట్ బ్యాక్ అటాచ్మెంట్ చేస్తాను. బాడీ పార్ట్ కూడా అయిపోయింది. బాడీ పార్ట్కి అయితే లైనింగ్ అయితే వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇదంతా అటాచ్మెంట్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా షేప్ అనేది కుట్టేయకూడదండి. ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే మనం మొత్తం అటాచ్మెంట్ చేశాక కింద వేసుకున్న తర్వాత టేప్ తీసుకుని బాడీ మెజర్మెంట్స్తో మళ్ళీ మనం డ్రా చేసుకుంటూ రావాలి. అంత పర్ఫెక్ట్గా వచ్చిందా, ఎక్కడి నుంచి ఎక్కడ కుట్లు వేసుకోవాలని ఇలా టేప్తో మార్కింగ్ అయితే చేసుకోవాలి. దీనివల్ల అసలు షేప్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎవరిదైనా బయట వాళ్ళైనా మనదైనా మినిమం 3 ఇంచెస్ ఖర్చు అయితే పెట్టుకోండి. 3 ఇంచెస్ అంటే టేప్లో 1.1, 2, 3 ఉంటాయి కదా, అలాగా. నాకు కొన్ని తెలియవండి, అయినా నేను ఎలా స్టిచ్చింగ్ నేర్చుకుంది ఈ అమ్మాయి సరిగ్గా చెప్పలేదు అని అనుకోకండి. నేను అలా ఆడుతూ పాడుతూ అనుకోకుండా నేర్చుకున్న స్టిచ్చింగ్ అండి. సగం నేర్చుకున్నాను, సగం యూట్యూబ్లో ఎప్పుడైనా ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, హౌ టు స్టిచ్ డిఫరెంట్ మోడల్ హ్యాండ్స్ అలా కొట్టుకుంటూ ఉంటాను. అప్పుడు ఏమైనా మోడల్స్ వస్తే ఆ టాప్ అలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను. మీలో ఎవరైనా యూట్యూబ్లో చూసే స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. గివ్ అవే వీడియో కూడా నేను రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేసేస్తాను వీలైనంత మట్టుకు. శారీ చూపిస్తూ మీకు ఒక మంచి ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను. అలాగే శారీ ప్లేటింగ్ స్టాండ్ వీడియో చేశానండి. ఇప్పుడైతే మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి స్టాండ్ ప్రైస్ చాలా వరకు తగ్గింది. ఒకసారి చెక్ చేయండి, ఆ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది మనకి. ఇప్పుడైతే చూసారు కదా, నేను మొత్తం డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకోండి 3 పాయింట్స్ వరకు నేనైతే డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇంకొకటి విషయం చెప్పాలి, నేను ఎప్పుడు ఎవరికి స్టిచ్చింగ్ చేసినా ఖర్చు అనేది చాలా ఎక్కువ పెడతానండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉంచుకుంటారో కట్ చేసేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఖర్చు ఖచ్చితంగా పెట్టండి. వాళ్ళు వద్దన్నా కూడా పెట్టేసామంటే వాళ్ళకి వద్దంటే కట్ చేసుకుంటారు. అదే ఖర్చు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అసలు ఖర్చు లేదు, రేపు పొద్దున్న మేము బాడీ ఏమన్నా చేంజెస్ అయితే ఎలాగా, కాస్ట్లీ బ్లౌజెస్ ఉంటాయి, కాస్ట్లీ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. నెక్స్ట్ నేను ఇక్కడ అది ఏమంటారు పీకో చేయించాను
చేయాలండి ఈ ఫ్రాక్‌కి. ఇలా పీసులుగా అయితే వచ్చేస్తుంది కదా! పీకో చేయడానికి రూ. 100 అయితే అడిగారు. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్‌కే నేను 300, 350 తీసుకున్నానండి అంతే. అది కూడా నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. అంటే బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మనీయా అని మీరు అనుకోవచ్చు. నాకు ఇంక తప్పదండి. ఇంక నేను వర్క్ చేస్తున్నాను అంటే ఒకటో, రెండో అంటే ఫ్రీగా కుట్టగలం గానీ, ఇప్పుడు నేను చాలా కుట్టాలి దీనికి. ప్లస్ నాకు కూడా కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది కదా! నేను స్టిచ్ చేయాలి. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా మోటార్ మిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రీగా అయితే చేస్తాను. ఇప్పుడైతే ఎలా అంటే తను చెప్పింది, "నేను ఎంతో కొంత ఇచ్చేస్తాను నీకు" అంది. ఈ ఫ్రాక్ నేను లాస్ట్ టైమ్ ఒకళ్ళకి స్టిచ్ చేశానండి. రూ. 650 ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ డబ్బులతో నేను థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు రూ. 350 సంథింగ్ ఎంతో వచ్చింది కాబట్టి, ఇప్పుడైతే కొన్ని మిషన్‌కి సంబంధించిన వస్తువులైతే నేను తీసుకుంటాను. అలాగే ఈ ఫ్రాక్ కుట్టినప్పుడు బ్లాక్ థ్రెడ్స్ కూడా అయిపోయినాయండి. ఆ బ్లాక్ థ్రెడ్స్ కూడా తెచ్చుకున్నాను. అయితే పీకో చేయడానికి 100 అడిగితే, అమ్మో! మళ్ళీ 100 అని చెప్పేసి నేనేం చేశానంటే, ఇక్కడ మీకు చూపించాను కదా! మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ చేస్తూ లోపలికి ఇలా స్టిచ్ చేసేసానండి. దానివల్ల పీకో కన్నా చాలా బెస్ట్ ఇది. దీనివల్ల అసలు పీసులు రావు. క్లాత్ అంతా లోపలే ఉంటుంది. చాలా వచ్చిందండి ఫ్రాకు నిజంగా. తను తనకిచ్చిన తర్వాత తను వేసుకొని చెప్తది. సింపుల్‌గా అయితే స్టిచ్ చేయమందండి. ఆహ్, ఇంత తక్కువకి స్టిచ్ చేశాను కదా! ఎలా ఉందో కామెంట్ చేయండి. లాస్ట్ టైము నేను 650కి స్టిచ్ చేశాను ఒక ఆవిడకి. అందరికీ చేయనండి. నాకు కొంచెం ఫ్రీ టైమ్ ఇవ్వాలి. నేను చూసుకొని కొంచెం ఫ్రీగా ఉండి, నీ స్టిచ్చింగ్ బానే ఉంది అని. మళ్ళీ కుట్టిన తర్వాత చాలామంది సీరియస్ అయిపోతారు కదండీ! ఇదెందుకిలా వచ్చింది, అదెందుకు అలా వచ్చిందని అంటారు. వాళ్ళు పర్ఫెక్ట్‌గా నచ్చినా గూడా ఎందుకో కొంతమంది అంటారు కదా! అందుకే నేను ఎవ్వరికీ స్టిచ్ చేయనండి. అయినా నాకు టైం సరిపోదు. ఈ ఫ్రాక్ కుట్టడానికి 2, 3 డేస్ పట్టింది నాకు. మార్నింగ్ 1 అవర్ బేగా లెగడం అలాగా. కంప్లీట్‌గా ఫ్రాక్ అయితే అయిపోయింది. మీకైతే చూపిస్తున్నాను కదా! ఈ శారీ మన దగ్గరే తీసుకుందండి. 2 కట్ శారీ రూ. 170కి అప్పుడు మనం సేల్ చేసాం కదా! ఆ శారీయేనండి. శారీస్ మీరు 2 కట్ శారీ అనుకుంటారు. చూసారా ఎంత బాగా ఫ్రాక్ అయితే వచ్చిందో. ఒకసారి ఇలా వేసుకొని చూసాను. చాలా లూజ్ అయితే ఉంది. వెనకాలకి పట్టుకున్నాను. చాలా బాగుంది కదా! ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.